హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే పొద్దున్నే ఇల్లు మొత్తం సాంబ్రాణి వేసైతే మీకైతే వెల్కమ్ చెప్తున్నా. ఈ డేకి అయితే నిజంగా పొద్దున ఇది ఆల్మోస్ట్ 6 అవుతుందనమాట. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకున్నా. బట్ తొందరగా దీపం పెట్టాలి అనుకుంటున్నా కానీ కొంచెం టైం అయితే అంత సెట్ అవ్వట్లేదు అనమాట. అందుకే వీలైనంత వరకు అయితే నైటే మొత్తం వర్క్ చేసేసుకొని సో కొంచెం పొద్దున మనం ఏం చేసుకోవాలో అవి మాత్రమే సో పనంతా చేసి ఇక్కడైతే ధూపం అయితే వేస్తున్నా. అదేంటో అర్థం కాదు కానీ ఎర్లీ మార్నింగ్ దీపం పెడితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందుకే ఇంకా ఇలానైతే మొత్తం కంప్లీట్ చేసిన. మళ్ళీ ఏంటంటే నేను ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. లేదంటే మా పిల్లలు లేస్తే అంతే సంగతి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే దీపం అవన్నీ అయితే పెట్టేసిన అనమాట. సో పెట్టేసి నైవేద్యం కోసం అయితే మిశ్రీ పెట్టిన. అలాగే ఏంటి అంటే రొట్టెలు కాల్చేది ఉంటుంది కదా, మన రోల్స్ చేసేది అక్కడిక్కడ చిమ్మట. సో దాంతోనైతే హారతి పెట్టుకుంటా. వీలైనంత వరకు మా ఆయన మెలుకుతూ ఉంటే మ్యాక్సిమం ఆయనతోనే ముట్టిపిస్తా. అంత బాగానే చేస్తా, దేనికి భయపడను. కానీ ఇదేదో అర్థంగా ఈ ఆర్తిక కపురం బిళ్ళలు ముట్టియడానికే చాలా భయం అవుతుంది అనమాట. సో అందుకే ఏదో ఒకటి అయితే బాగుంటుంది కదా ట్రిక్ అన్నట్టు అయితే యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం పొద్దున లేచి అంత పని చేసేసుకొని దీపం పెడితే మాత్రం మనసైతే ప్రశాంతంగా ఉంటుంది. నా ఇల్లు కూడా చాలా కూల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా తర్వాత నేను కూడా హారతి అయితే తీసేసుకొని మంచిగా దండం పెట్టుకొని ఇంకో దండం భూతల్లికి కూడా పెట్టేసి తర్వాత ఇక ఏవైతే లైటింగ్స్ ఉన్నాయో ఈ లైటింగ్స్ అయితే సూపర్ కనబడతాయి అన్నమాట మా దేవుళ్ళకి. ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్సలెంట్గా. ఇంకా దాన్నే మేము ఏం చేసినామంటే మొత్తం కిచెన్ లోపలికి మాత్రం తీసుకొచ్చినాం. మేము ఎప్పుడైనా లేకపోయినా కిచెన్లో లైట్ లేకపోయినా కానీ ఇట్లా వేసుకుంటా. అలాగే ఇక్కడ చూడండి మామిడి తోరణాలు కనబడుతున్నాయి కదా, అవి ఏంటంటే నేను రీసెంట్గా తీసుకొచ్చిన. దాని గురించి కూడా నేను మీకు ప్రత్యేకంగా ఒక వీడియోలో అయితే చెప్తాను అన్నమాట. సో ఇంకా దీపం అవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ లైటింగ్కి మా ఇల్లమ్మకి సూపర్గా కనబడుతుంది ఆ ఫోటో. అట్లా గంభీరంగా అట్లా నాకైతే ఈ గ్రీనరీలో మస్తు అనిపిస్తుంది అనమాట. ఇంకా అందులో అయితే ఇంకా చెప్పొద్దు. ఇక్కడ మొత్తం దీపం అవన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ చూడండి ఎంత బాగా కనబడుతుందో కదా. ఇంకా పొద్దున్నే దీపం పెడితే మాత్రం మంచి అది ఉండదనమాట, అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నైరుతితో కూడా ఒక దీపం పెట్టేసుకొని ఒక పువ్వు అయితే పెట్టుకుంటా. సో రెగ్యులర్గానైతే ఇవి నేను ఫాలో చేస్తూ ఉంటా. ఇంకా అలాగే ఒకవైపు పాలు ఒకవైపు ఛాయ్ అయితే అవుతూ ఉంది. ఇంకా చూడండి కిచెన్ అయితే ఎంత క్లీన్ ఉంది ఫ్రెండ్స్. పొద్దున్న లేచిన వెంటనే కిచెన్ క్లీన్ ఉంటే ఫటాఫట్గా పని చేసుకోవచ్చు. లేచిన వెంటనే నేనైతే మంచిగా ఈరోజు సోమవారం కాబట్టి సో సోమవారంకి ఏ పాటలు అయితే వస్తాయో అవన్నీ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి అయితే ఛాయ్ అయితే ఇది మా ఆయన కోసం అనమాట. ఏంటంటే పొద్దున్నే పాపం ఆయన చాలా కష్టపడి వస్తాడు. సో చాలా వర్క్ అదంతా ఉంటుంది కదా. పొద్దున లేచిండు ఆల్రెడీ, బట్ నేను కొద్దిసేపు నేను లేపుతా అన్న బట్ మళ్ళీ పడుకున్నాడు. ఇంకేంటంటే ఈ మధ్య కాలంలో మనస్వి మధ్యరాత్రి లేదంటే పొద్దున్న 3:30కి 4 గంటలకు లేస్తుంది. సో నైట్ టైం కూడా ఎక్కువ పడుకుంటలేదనమాట. అందుకే ఇంకా పాపం నేనైతే పడుకుంటా ఫ్రెండ్స్, లేవలేకపోతాను అనమాట. కానీ మా ఆయన అయితే అట్లా కాదు, పిల్లలు ఏడుస్తుర్రు నువ్వు లేవు చూసుకోవాలి, ఇదైతే ఏముండదు మా ఇద్దరి మధ్య భేదాలు. బట్ మా ఆయన ఫస్ట్ లేస్తాడు, లేచి పిల్లలు అయితే చూసుకుంటాడు. ఇంకా ఛాయ్ అయితే ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా వచ్చేది ఆయన ఛాయ్ తాగుతానైతే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. అసలు మామూలు ఎనర్జీతోనైతే ఉన్నాను నేను. పని కూడా చక్క కాదు చిటికెలా కంప్లీట్ చేసాయి, ఎంత పనైనా ఉండని. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఎస్టర్డే సండే కాబట్టి ఇంకా మనం నాన్ వెజ్లో అయితే తెచ్చుకుంటాం కదా, అవి కొంచెం మిగిలిపోయినవి ఉంటే మేమైతే వాడేసుకోం ఫ్రెండ్స్, వేడి చేసుకొని అయితే తింటాం. సపరేట్గా గిన్నెలేసి దీని అయితే వేడి చేయలేను. నేను ఏం చేస్తున్నా అంటే అన్నం అయితే వండేసిన. ఇక్కడ రైస్ కుక్కర్లో ఏం చేసిన అంటే పైన పెట్టి అన్నం మొత్తం అయినాక ఇంకా పడిపోతుంది. ఇక ఒక 1 మినిట్ ఒక 2-3 సెకండ్స్ అయితే పడిపోతుంది లైట్ అనగా, అప్పుడు పెట్టిన. అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టాను అనమాట. అది కూడా ఎందుకంటే నిన్ననే నాన్ వెజ్ తిన్నాం కదా, ఈరోజు అయితే పులుసు కంపల్సరీ తినాలి, లేకపోతే మనకు కడుపులో గిట్టదనమాట. సో అలాగే ఇక్కడ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని మనస్విని అయితే లేపితే ఎంతకీ లేస్తలేదు అసలుకి. లేపి అలసిపోయిన. అదేందో రోజు తొందరగా ఆల్రెడీ తను ఏంటంటే 5:30కి లేచింది. బట్ 5:30కి లేస్తే మళ్ళీ 7:30కి మళ్ళీ పడుకుంటుంది అనమాట. అప్పుడు అతి బలవంతం మీద పడుకుంటుందని ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసిన, పడుకోబెట్టు అని. ఇంకా మా ఆయన కూడా పడుకోబెట్టేసి ఇక్కడ మా హస్బెండ్ మా ఆయన అయితే ఇంకా ఫుడ్ అయితే కానిచ్చేస్తారు. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా డైరెక్ట్ ఏంటంటే ఫుడ్ రైస్ అనమాట.
ఇంక ఇక్కడ మనస్విన్ కూడా స్కూల్ డ్రెస్ వేసుకుంటాం ఒకటే రకంగా ఏడుపు అనమాట. అందుకే సివిల్ డ్రెస్లోనే స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయినా. నర్సరీకి అలాంటి భేదాలు ఏమి ఉండేవి కదా, స్కూల్ డ్రెస్ సివిల్ డ్రెస్ అనేది. ఇంక ఇక్కడ మనస్వి అయితే పొద్దున కూడా ఏం తినలేదు పాపం. ఇడ్లీ కూడా తెచ్చినాం, అది కూడా తినలేదు. అందుకే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే నా ప్రాణం అంతా నా కూతురు దగ్గరనే ఉంది. తర్వాత నేను మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళామన్నమాట. అది కూడా ఏంటి అంటే ఒక ఎల్ఐసి ఆఫీస్లో మాకు ఒక చిన్న పని ఉండే. సో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇట్లా తిరిగి రావంగానే ఇంట్లో ఈరోజు అయితే పాలైతే వేడి చేసేసిన. ఎందుకంటే పాపకి నైట్ కంపల్సరీ కావాలి కాబట్టి. ఇంకా అలాగే వచ్చేసి అయితే నా కిచెన్ గురించి మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఎంత క్లీన్ ఉంటుంది, ఎంత క్లీన్ అండ్ నీట్ ఉంటుందో. అలాగే మనీ ప్లాంట్ కూడా ఇక్కడ గ్రోత్ అవుతుంది. కింద పెట్టాను, కాకపోతే ఏంటంటే ఇక గిన్నెలు అవన్నీ వాష్ చేసుకున్నా అని అన్నట్టయితే పైన పెట్టేశాను అనమాట. బట్ గ్రోత్ అయితే స్లోగా అవుతుంది. అది కూడా వింటర్ కదా, వింటర్లో చెట్లు కూడా ఎక్కువ గ్రోత్ అవ్వమన్నమాట. అలాగే ఇంకా ఈ స్టాండ్ అయితే తెచ్చుకొని ఒక 3 days అవుతుంది. సో ఇట్లా అన్నీ ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. నాకు రెగ్యులర్గా యూస్ చేసే డబ్బాలు, అలాగే నాకు ఏమేమో ఇంపార్టెంట్ స్పూన్స్ అవన్నీ. ఇంకా ఆనియన్స్ అయితే మనకు కావాల్సినవే కదా. ఇవి ఏంటంటే ఫ్రిడ్జ్ కింద మనకు బాక్స్ వస్తుంది కదా, సపరేట్ ఆనియన్ బాక్స్. అందులో వేసుకుంటే మొత్తం ఇట్లా అంతా పాడైనట్టు అవుతున్నాయి. అందుకే కేజీ మాత్రమే తెచ్చుకుంటున్నాం ఆనియన్స్. ఇంకా ఇది అల్లము. సో ఇంకా నాకు ఏమేమైతే ఇంపార్టెంటో అవన్నీ ఇలా సెట్ చేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మీకు తెలిసిందే కదా, కిచెన్ అయితే నాకు చాలా ఇష్టం. నా కిచెన్ అయితే ఇంకా అలాగే ఈరోజు అయితే కిచెన్ అసలు నేను వచ్చిన తర్వాత చాలా ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే కిచెన్ క్లీనింగ్లో పడి నేను వ్లాగ్ చేయడమే మర్చిపోయినా. ఇంకో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఇంతకుముందు నేను ఎప్పుడు న్యూస్ పేపర్స్ వేసుకునేదాన్ని కదా. బట్ న్యూస్ పేపర్స్ వేసుకుంటే ఏమైపోతుందంటే ఒక 2-3 టైమ్స్కే గిన్నెలు ఎప్పుడైనా కొంచెం తడిగా ఉన్నా, లేదంటే కొద్దిగా చెమ్మగా ఉన్న పెట్టేస్తే మొత్తం పేపర్ అంతా ఇట్లా అయిపోతుంది. సో అందుకే ఇక ఈ పేపర్ అయితే యూజ్ చేసిన. ఆల్రెడీ మీకు ఇది ఏం పేపర్ అయితే తెలిసే ఉంటుంది కదా, ఇది మన పిల్లలకి బుక్స్కి వేస్తాం కదా. సో ఆ పేపర్ అనమాట. ఇది ఆరెంజ్ కలర్లో కూడా చాలా బాగుంది కదా. సో ఈ పేపర్ అయితే యూజ్ చేసిన. ఇదేంటంటే పేపర్ టైప్ కాకుండా మన కవర్ టైప్ ఉంటుంది కదా, సో అదనమాట, ప్లాస్టిక్ కవర్ టైపు. అండ్ ఇది పెట్టుకుంటే ఏంటి అంటే, సో కొంచెం చెమ్మగా వచ్చినా లేదంటే కొంచెం తడి వచ్చినా కానీ మన పాడవ్వకుండా ఉంటాయి. ఈ పేపర్లు ఏమైపోతుందంటే ఒక్క దగ్గరికి బిగుసుగా పోయి అంతా ఇగో దేవుణ్ణి కూడా మొత్తం ఇలా సెట్ చేసుకున్నా. ఎంత నీట్గా ఉంది కదా. సో ఇది దేవుడికి అయితే నిన్ననే సాటర్డే రోజు వేసిన. సో ఈ సెల్ఫ్లు మాత్రం మొత్తం ఈ రోజు ఫుల్ఫిల్ చేసిన అన్నమాట. చూడండి అసలు ఎంత నీట్గా కనబడుతున్నాయో. నిజంగా ఇంత క్లీన్గా పెట్టేసుకున్నా. ఇంకా చాలా వాటికైతే మీకు తెలిసిందే నేను నా కిచెన్ ఎంత క్లీన్గా పెట్టుకుంటా అనేది. ఎందుకంటే నా కిచెన్ క్లీన్ లేకపోతే మాత్రం నాకు అస్సలు నిద్ర పట్టదు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే నా వల్ల కాదు. ఇది ఎంత నీట్గా ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటా. మళ్ళీ నాకు మార్నింగ్ లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసేసరికి చాలా టైం పడుతుంది. అందుకే ఏంటంటే నేను నైట్ కిచెన్ క్లీన్గా పెట్టుకుంటే మార్నింగ్ ఎర్లీగా లేచి ఫస్ట్ స్నానం చేసి తర్వాత దీపం పెట్టేసుకొని డైరెక్ట్ నేను నా కిచెన్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో అందుకే నాకు ఏంటంటే కిచెన్ క్లీన్ ఉంటే చాలు. ఇల్లు ఏముంది, ఒక 10 minutesలో తుడిచేసుకోవచ్చు. కానీ ఇలా కిచెన్ క్లీన్గా ఉంటే అండ్ ఇంకా జల్ల పురుగులు కూడా రాకుండా ఉంటాయి కదా. సో అన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడైనా సరే మర్చిపోయి కనుక కిచెన్ క్లీన్ లేకుండా పడుకున్నాను అనుకో, నాకు అసలు నైటే నిద్ర రాదు ఫ్రెండ్స్. మొత్తం కిచెనే గుర్తుకొస్తుంటుంది. ఏమైందో, ఎన్ని చిల్ల పురుగులు వచ్చినాయో, ఏమైపోయిందో అన్నట్టయితే ఇంకా నీట్ అండ్ క్లీన్గానైతే సర్దేసిన. అలాగే చాలా వరకు అయితే డబ్బాలు కూడా తీసేసిన అనమాట. ఎందుకు అనంటే గిన్నెలు కూడా చాలా తీసేసిన, కొంచెం డ్యామేజ్ అయినవి, కొంచెం మూతలు అట్లా ఇట్లు ఉన్నవన్నీ తీసేసిన. ఎందుకు అనంటే ఈ సామాన్ ఎక్కువ అవ్వడం వల్ల ఫుల్ డస్ట్, మళ్ళీ ఇంకా చెత్త ఉంటుంది. అందుకే తీసేసిన కొన్ని అయితే. ఇంకా నాకైతే ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి అయితే ఇక్కడ ఉంచుకున్నాను అనమాట. సో మిగతావన్నీ అయితే రిమూవ్ చేసేసిన. ఇంకా చూడండి ఎంత నీట్గా ఉంది అసలు కిచెన్ అయితే. నాకైతే ఇది దేవుడి దగ్గర అయితే బాగా సూట్ అయింది. అసలు ఇది వెయ్యాలన్న ఆలోచన కూడా ఎలా వచ్చింది అంటే, దేవుడికి ప్రతిరోజు దీపం పెడతా కదా, ఆ దీపానికి ఇట్లా కింద ఇక్కడ ప్లేట్ పెట్టాను. ఇంతకుముందు ప్లేట్ లేకుండా అనమాట. సో అది మొత్తం ఆయిల్ అంతా కొంచెం కిందకి లీక్ అయిపోయి మొత్తం తడిసిపోయింది. కింద మరకొచ్చింది. వేరే పేపర్ వేయడం వల్ల ఏమైందంటే ఆ పేపర్ కూడా మళ్ళీ ఆ కింద ఉన్న సెల్ఫ్కు ఉన్నది మొత్తం అంటింది.
ఇంకా సరే ఈ పని కాదన్నట్టు లాస్ట్ ఇయర్ అశ్విక్కి తెచ్చిన కవర్స్ అన్నమాట. బట్ ఒక్క రోల్ అయితే మిగిలిపోయి ఉండే, ఆ ఒక్క రోల్ని వేసి చూద్దాం ఎట్లుంటుందో అంటే సూపర్గా ఉంది. కానీ మా హస్బెండ్ అయితే ఇలా కిందికి ఇలా అతకబెట్టేసింది అనమాట. ఎందుకంటే ఇది ఫోల్డ్ అవుతుంది, కాకపోతే ఫోల్డ్ ఎందుకు, అప్పుడు ఇది ఫోల్డ్ అయ్యి ఇది గలీజ్గా కనిపిస్తుంది కదా అన్నట్టయితే ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసేసి కింద ఒక టేప్ అయితే అతికేసిండు. నిజంగా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది మొత్తం పేపర్స్ అయితే నేనే కట్ చేసుకున్నా సైజ్ వైజ్గా. ఇంకా అన్నీ సెట్ చేయడం మాత్రం మా హస్బెండ్ చేసారు. బట్ దీనికి మాత్రం వేయలేదు. ఎందుకు అనంటే మనసు కంపల్సరీ పీకేస్తుంది ఇంకా. సో దీనికి ఇంకా వద్దులే అన్నట్టు అయితే ఉంచేసుకున్నా. నిజంగా ఈ గిన్నెలు కూడా పెట్టుకుంటాం కదా న్యూస్ పేపర్స్ అయితే, అవి సపరేట్గా కొనుక్కొచ్చుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే న్యూస్ పేపర్స్ అయితే ఘోరంగా ఒక 2-3 రోజులకే మొత్తం పాడైపోతున్నాయి. మళ్ళీ అందులో మనస్వి చింపుతూ ఉంటుంది పేపర్లని. అందుకే చూడండి ఇవి అయితే సెట్ చేసుకున్నా. నేనైతే నా కిచెన్ని ఫర్ మంత్లో 2 టైమ్స్ అయితే కంపల్సరీ క్లీన్ చేసుకుంటా. ఇంకా కొంచెం డస్ట్ దుమ్ము ఏది ఉంచుకోను అనమాట. ఎందుకంటే మనకు అన్నిటికన్నా కిచెనే ఇంపార్టెంట్ కదా. నేనైతే ఎందుకంటే నాకు దేవుడు కిచెన్లో ఉంటారు కాబట్టి సో నేను ఎక్కువగా నీట్గా ఉంచుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటా. ఇంకేవైతే నాకు ఎక్స్ట్రా కవర్స్ ఉన్నాయో అవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇంకా కిచెన్ అయితే కొన్ని మార్పులు అయితే చేసిన అన్న కదా. సో ఈ మార్పులే అవి. ఇంకా ఎందుకు అని అంటే ఇది ఎంత ఏం చేసినా కానీ అంత క్లీన్ అవ్వట్లేదు కిచెన్లో. సో అందుకే ఇలాంటివి ఏమైనా చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని అయితే ఇదైతే నా ఐడియానే అనమాట. సో ఇది ఒక్కసారి అయితే ట్రై చేద్దామని దేవుళ్ళకి వేసిన, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అంతే వెంటనే మా ఆయనతో ఒక 2 రోల్స్ తెప్పించి మొత్తం వేసేసిన. మా ఆయన కూడా అన్నట్టు చాలా బాగుందమ్మా నీట్గా అని. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి టిప్స్ ఏమైనా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే కదా, మన ఇల్లు నీట్గా ఉంటే మనకి ఎంతో హ్యాపీ. నాకు అన్నిటికీ నా ఇల్లు మొత్తంలో నాకు ఎక్కువగానైతే బయట మెయిన్ డోర్ దగ్గర అండ్ కిచెన్ కంపల్సరీ క్లీన్ ఉండాలి. ఇవటినైతే అసలు డస్ట్ కాదు, చిన్న దుమ్ము కూడా పట్టనియను. ఇక మిగతా బట్టలు సెల్ఫ్స్ అంటారా ఇక మామూలుగా కటన్స్ వేసుకుంటాం కాబట్టి సో ఇంకా వీటిని ఒక 2 నెలలకో 3 నెలలకు ఒకసారి మడత పెట్టుకుంటా. బట్ కిచెన్ని మాత్రం అలా కాదు, రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటా, రెగ్యులర్గా తుడుచుకుంటా. బట్ మళ్ళీ వంట చేసి ఎక్కడక్కడ పడేయను. వంట చేసి కూడా ఇదే లెవెల్గా పెట్టుకుంటా. కానీ నైట్ అయితే కంపల్సరీ నేను మన స్టవ్ పైన స్టాండ్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటా. అలాగే నా కిచెన్ని మొత్తం మంచిగా అదేమంటారు విమ్ము కానీ లేదంటే కాలిన్తో కూడా కాదు, విమ్ముతో మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటా. కడగను, తుడుచుకుంటా, బట్ నీట్గా. చూడండి ఎంత బాగుందో. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు జిల్ల పురుగులు కూడా రాకుండా నీట్గా ఉండి అంత మన కిచెన్ కూడా మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం అండ్ ఆరోగ్యంగా ఉంటాం అనమాట. సో మరి మీకు కూడా నచ్చినట్టయితే ఈ టిప్పు తప్పకుండా ప్రయోగించండి మీరు కూడా. అలాగే మీ కిచెన్ని కొంచెం బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవడానికి అయితే ఇలాంటి కవర్స్ కూడా మీరు కూడా ఏమైనా సో డిఫరెంట్ థింకింగ్ అని అయితే ఆలోచించండి. ఇది వాటర్ ప్రూఫ్స్ కవర్స్ కూడా ఉన్నాయి ఆన్లైన్లో. సో డైరెక్ట్ మొత్తం కవర్స్ మొత్తం పేపర్కి అతికేసుకునేటివి. కాకపోతే అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్నమాట. మళ్ళీ మన ఓన్ హౌస్ అయితే ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. రెంట్ ఇల్లు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఖాళీ చేస్తామో తెలియదు కదా. సో అందుకని అయితే నేను ఈ ఐడియా చాలా తక్కువ ఖర్చులోనైతే ఈ ఐడియాని అయితే తీసుకొచ్చిన అనమాట. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. మరి నచ్చినట్టయితే ఆలస్యం ఎందుకు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.